పులివెందులకు వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు తన సొంత గడ్డలో ఆయన పర్యటన చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే జెడ్పీటీసీకి సంబంధించిన ఉప ఎన్నిక తర్వాత పులివెందులకు జగన్ ఇదే మొదటిసారి వెళ్లడం. సెప్టెంబర్ 1న ఆయన బాకారాపేట్ క్యాంప్ కార్యాలయానికి వెళ్తారు. దాని తర్వాత సెప్టెంబర్ 2వ రోజు ఆయన వైఎస్ఆర్కి సంబంధించిన వర్ధంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దాని తర్వాత ఆయన వైఎస్ ఘాట్ నుంచి డైరెక్ట్గా ఆయన అంబకాపల్లిలోని జలహారతి కార్యక్రమానికి అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళబోతున్నారు. దాని తర్వాత సెప్టెంబర్ 3న తిరిగి ఆయన మళ్ళీ తాడేపల్లికి పయనం అవుతారు. సో మొత్తం మీద అయితే జగన్ పర్యటన ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించిన ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే మొదటిసారి ఆయన అక్కడికి పర్యటన పులివెందులకు వెళ్ళడం. సో ఒక పక్కన పార్టీ కార్యకర్తలు కానీ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు కానీ వీళ్ళందరిలో మరి ఆయన జోష్ని నింపబోతున్నారా ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఒక పక్కన ఉత్కంఠం అయితే నెలకొంది. ప్రస్తుతానికి మనం చూస్తే ఆగస్టు 14న ఏదైతే ఎన్నికలు జరిగినాయో జెడ్పీటీసీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ 700 ఓట్లు మాత్రమే సాధించింది. బై ఎలక్షన్లో 6035 ఓట్లతోని లతారెడ్డి గెలిచింది. సో మొత్తానికి ఎలక్షన్ అప్పుడు కొంచెం పరస్పరంగా విమర్శలు కానీ ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఆయన అంటే సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీకి సెంటర్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు పులివెందుల.